మిగిలిపోయినప్పుడు మనం దాన్ని ఫ్రెష్గా చేసుకుని ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే మెంతి ఆకులు, ఉల్లిపాయ తరుగు, కొబ్బరి, పసుపు, ఈ పోపు సామాను ఇలాంటివి పెట్టుకొని 1 కప్పు మాగాయిలో కలుపుకొని వీటన్నిటిని పచ్చడిలాగా చేసుకోవచ్చు. ఫ్రెష్గా అనిపిస్తుంది. ముందుగా ఏం చేయాలంటే పోపు వేసుకుని నూనె వేసుకుని పోపు సామాను మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర మొదలైనవి వేసుకుని, పసుపు నాకు ఆకు దొరికింది అందుకని ఆకు తరిగేసాను. తర్వాత మెంతి ఆకు వేసి కొద్దిసేపు వాడ్చి, తర్వాత ఉల్లిపాయ దానికి కలిపి ఉల్లిపాయని కూడా కొంచెంసేపు ఎర్రగా వేయించి, ఆ తర్వాత మాగాయి 1 కప్పుడు సుమారు 1 కప్పుడు మాగాయి వేసి దాన్ని కూడా అంటే ఆయిల్లో 1 నిమిషం ఉంచి వెంటనే కొబ్బరి వేసి అది కూడా 1 నిమిషం, ఎక్కువ కొబ్బరి వేగిపోయేట్టు చేయలేదు, కొద్దిగా చేసి మొత్తం అంతా కలిపి గ్రైండ్ చేశాను. ఆ పచ్చడి నిజంగా మనకి అంటే మనం ఫ్రెష్ రోటి పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో ఆ టేస్ట్ ఉంది, దానికి ఊరగాయ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మనం మెంతి ఆకు కావస్తే ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా వామాకు, పుదీనా లేకపోతే కొత్తిమీర ఇలాంటివి ఏవైనా ఏం వేసుకున్నా కూడా అది బాగుండేట్టుగానే ఉంది. నేను ట్రై చేసింది మీకు మెంతి ఆకుతో ట్రై చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెష్గా అంటే మిగిలిపోయిన మాగాయిని ఎలా చెల్లించుకోవాలో అన్నది మనకి అంటే బాగుండేట్టుగా చెల్లించుకునే విధంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సాధారణంగా పెరుగుతో చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంది. ట్రై చేయండి.